నమస్తే, నేను మీ హరిత. మనీ మంత్ర గురువు శ్రీ ఆచార్య అనంతకృష్ణ గురువు గారి గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మందికి ఆయన సక్సెస్ రుచి చూపించారు. సడన్ గా మన నుంచి దూరమయ్యారు, స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం హరిత. అనంత కృష్ణ స్వామి గురించి అందరికీ తెలుసు. ఎంతో మందికి తన మోటివేషనల్ స్పీచెస్ కానీ ఎంతో మందికి సక్సెస్ రుచి చూపించారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. ఆయనకు మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ ప్రధానమైన కారణాల్లో ఉన్న 1% అండి వారు కూడా. ఎందుకంటే ఒక 6 years నుంచి, అంటే మోర్ దెన్ 6 years నుంచి వారిని నాకు అంటే ప్రత్యక్షంగా తెలియకపోయినా పరోక్షంగా వారి వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. ఎంతో మందికి ధైర్యాన్ని నింపారు. డబ్బు పైన వాళ్ళకు ఏంటంటే ఎంతో మంది అండి ఆర్థికంగా ఇప్పుడు చూసినట్టయితే పెద్ద సమస్య అంది. ఓకే, దానివల్ల ఎన్నో బాధలు పడే వాళ్ళందరికీ కూడా ఒక రుచిని చూపించి, అంటే డబ్బును సంపాదించాలి, ఎలా సంపాదించాలి, అప్పు నుంచి ఎలా బయటపడాలో చెప్పినటువంటి గురువు గారు అండి. ఓకే, సో చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదంటే, వారు నాకంటే 4 years ముందు నుంచి ఉన్నారండి. ఓకే, 6 years ముందు నుంచి వారు ఉన్నారు. ఎంతో మందికి చెప్పారు. వారి తర్వాత ఎవరు వచ్చినా కూడా ఎవరిని విమర్శించేవారు కాదండి. ఓకే, ఏదో కొంచెం కొత్త వారిని ఎంకరేజ్ చేసే వాళ్ళు తప్పిస్తే వీరు వచ్చారు వీళ్ళు తక్కువ అనేసి ఎప్పుడు వారి భావన లేదండి. ఎంకరేజ్మెంట్ కూడా చేసేవారండి. అటువంటి వారు లేకపోవడం నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో వారు లేని లోటు ఎవరు కూడా పోచలేరు. బట్ ఇప్పుడు మాత్రం మనం చేయాల్సిందల్లా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మాత్రం కోరుకుంటున్నాం. దానికోసం ఒక్క 1 minute ఇక్కడ వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారో ఒక్క 1 minute వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మౌనాన్ని మనం పాటిద్దామండి. అయితే నేను నేర్చుకున్నది ఏంటంటే వారి దగ్గర నుంచి ప్రధానంగా మనీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వారు తీసుకొచ్చారు. అంటే ఇంగ్లీష్ లో చాలా మంది చెప్పేవారండి మనీ మంత్ర గురువు. అంటే మనీకి సంబంధించిన టాపిక్ ను ఎక్సలెంట్ గా అందరికీ రీచ్ అయ్యే విధంగా వారే తీసుకొచ్చారు. అంటే సుమన్ టీవీ ఒకే సహకారంతో 6 సంవత్సరాల నుంచి మోర్ దెన్ 50,000 పీపుల్స్ కి ఆ డబ్బుపై అవగాహన అండి. అప్పటి వరకు డబ్బుపై ఎట్లా అంటే ఏదో ఒక రకమైనటువంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండేవి చాలా మందిలో. డబ్బుపై పాజిటివ్ ఆలోచన వారు కలిగించారండి. అలా చూసిన తర్వాత నాకు కూడా అనిపించదు, నాకు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పటికీ నేను 18 years ముందు నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ నేను రాలేదు ముందుకు. సో ఎప్పుడైతే వారిని చూసారో వారు ఎంతో మందికి హెల్ప్ చేయడం చూశాను. సో నేను కూడా మాకు వన్ ఆఫ్ ద పర్సన్ గా నేను చెప్పొచ్చు. ఎందుకంటే వారు 6 సంవత్సరాల ముందు నుంచి ఉన్నారండి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో వారు ఉన్నది అన్నట్టు. అయితే వాళ్ళు నచ్చిందంటే ప్రతిరోజు ఎపిసోడ్ వస్తూ ఉండేది, ఇంటర్వ్యూ వస్తుంది. అలాగే నేను పాజిటివ్ తీసుకుంటానంటే నా యాటిట్యూడ్ ఏంటంటే ఎవరు వచ్చినా ముందు కానీ నా తర్వాత కానీ ఎవరు వచ్చినా కూడా పాజిటివ్ తీసుకుంటా. అంటే మంచి ఎవరు చెప్పినా కూడా చెప్తే వినాలి, వారిని ఆచరించాలనే వ్యక్తిత్వం నాది. సో వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా సరే, ఎలా అయినా సరే ఈ సబ్జెక్ట్ ని ఇంకా కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా ఎంతో మందికి రీచ్ ఛాలెంజ్ చేసి, మీకు తెలిసే ఉంటుంది తెలుగు స్టేట్స్ లో వారి తర్వాత 2వ పర్సన్ గా మోర్ దెన్ 650 ఎపిసోడ్ చేశాను. అయినప్పటికీ కూడా వారు నాకంటే ఎంతో ముందుగా ఉన్నారు. అని నాకు చాలా రెస్పెక్టబుల్ పర్సన్. సో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అందులో ప్రధానంగా నేను నేర్చుకునేది అంటే ఊహించుకోవడం అండి. అంటే చాలా మందికి తెలుగులో విజులేషన్ చెప్తే అంత అర్థం కాదండి. వారు సింపుల్ ఒకటే చెప్పారు, నీకు ఏం కాదు, యూనివర్స్ ఇస్తుంది, నమ్ము, ధైర్యంగా ఉండు, నీకు ఏం కాదని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఏం చెప్పాలంటే సమస్యలో ఉన్న వ్యక్తికి నేనున్నానని ఒక ధైర్యం చాలండి, బతుకుపై ఆశ కలుగుతుంది. ఆశ మనిషిని నడిపిస్తుంది, నిరాశ మనిషిని కింద పడేస్తుంది. ఆశ ఉన్న వ్యక్తి ఏదైనా సరే సాధిస్తారండి. భౌతికంగా వారు లేకపోవచ్చండి, బట్ ప్రతి తెలుగువారి గుండెల్లో వారు ఉంటారండి. ఇంకొకటి ఏంటంటే వారు ఆ పునరపు జననం పునరపు మరణం అంటే చూడండి, దేహానికి మరణం ఉంటుందే కానీ ఆత్మకు మరణం ఉండదండి. మళ్ళీ వారు పుడతారు. అంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడితో ఎండిపోదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. వారు లేని లోటు ఏంటంటే వారు ఎన్నో ఎపిసోడ్స్ చేశారు, ఎన్నో ఇంటర్వ్యూ చేశారు సుమన్ టీవీలో. అవన్నీ వీడియోస్ మనం చూసినట్టయితే ఎంతో మందికి ధైర్యం వస్తుంది, డబ్బుపై ఆశ వస్తుంది, సాధిస్తారని ఒక నమ్మకం వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా సాధిస్తారు. 2 విషయాలు ప్రధానంగా అండి. ఒకటి మౌనం, 2 ఊహించుకోవడం. ఎక్కువ వారు చెప్పండి, వారు మాటలు వింటుంటే ఊహించుకోండి అయిపోతుంది అంటారు. చాలా మంది తెలియక చాలా మంది అంటారు, ఏంటి ఊహిస్తే ఎందుకు అయిపోద్ది అంటే ప్రతిది కూడా ఊహ నుంచే ఉద్భవిస్తుందండి. వారు క్లారిటీగా ఎన్నో ఎపిసోడ్ చేశారు, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. చాలా రెస్పెక్టబుల్ పర్సన్. నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాను అండి. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డబ్బుతో చూడండి, ఇక్కడ మనం చూస్తే డబ్బుతో కొన్నది కానీ ఈ భూమి మీద ఏదీ లేదండి. ఆయన డబ్బు గురించి ఎక్కువ చెప్తూ ఉండారు. చిన్న వయసులో డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. అంటే వారు ఏమన్నారంటే చూడండి, ఫస్ట్ చిన్న ఏజ్ లో స్టార్ట్ చేయాలి మా డబ్బు. అంటే ఆయన కేవలం ఒక డబ్బు గురించే చెప్పాలని ఎందుకు అనుకున్నారు? ఎక్కువగా డబ్బు గురించి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే సొసైటీలో ధనమూలం ఇదం జగత్ అండి. డబ్బుకు సంబంధించింది. డబ్బు మీరు కూడా దాని గురించి ఎక్కువ చెప్తుంటారు. చూడండి, డబ్బు లేనిది ఏది ఉండదండి.
అసలు డబ్బు స్టార్టింగ్ నుంచి అంటే జననం నుంచి మరణం వరకు ప్రతి చోట డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయింది. డబ్బు లేని వాళ్ళని సొసైటీ ఒక తీరుగా చూస్తుంది, డబ్బు ఉన్న వాళ్ళని ఒకసారి. అవును. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించడం ఎలా. సో చూడండి, ఆర్బీఐ 500 రూపీస్ నోట్స్ రిలీజ్ చేసింది మేడం. మీరు మంచివారు, మీరు తీసుకోకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా. నేను ఏమంటానంటే మంచి మార్గంలో నడిచేవాళ్ళు, ధర్మపరులు ఎవరైనా ఉండారో, ధర్మాన్ని రక్షించేవారు గొప్ప వాళ్ళ దగ్గర ఉండాలి మేడం. అదొక వెపన్ లాంటిది. లేదనుకోండి, మన దగ్గర లేదనుకోండి, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది. సో అందుకోసమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో డబ్బుపై ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి చూడండి, చిన్న వయసులో డబ్బు సంపాదించడం మొదలు పెట్టాలి. అదే విధంగా మీ బ్యాంక్ ఖాతాలో మీ ఫోన్ నెంబర్ లో 10 అంకెలు కనిపించే వరకు డబ్బులు సంపాదించాలి. అంటే ఒకటే చెప్పేది ఏంటంటే ఫుల్ ఫోకస్ గా మనీ పైన ఫోకస్ పెట్టాలి. డబ్బు మీకు ఎవరు ఇవ్వలేనంత భరోసాని ఇస్తుంది. మీ జేబులో ఒక ధైర్యం ధైర్యం ఉంటే ధైర్యం. ధైర్యం వస్తుంది. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, మీ చోపు డబ్బు ఉంది, మీకు ఇష్టమైన పార్ట్నర్ ఉన్నారు పక్కన, ఏది కావాల్సి అది కొనిపెట్టవచ్చు. మీ పిల్లలకి అనవచ్చు, మీ పేరెంట్స్ కి అనవచ్చు. అందుకోసమే డబ్బు అనేది చాలా భరోసాని ఇస్తుంది. డబ్బు మీకు నచ్చని వ్యక్తి నుండి దూరంగా తీసుకెళ్లిపోతుంది. డబ్బు మీకు నచ్చని పరిస్థితుల నుండి దూరంగా వెళ్ళే సామర్థ్యాన్ని ఇస్తుంది. డబ్బు మిమ్మల్ని అందరికీ నచ్చేలా చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది మేడం, అందరు మిమ్మల్ని ఇష్టపడతారు కదా. ఎప్పుడో మీ నుంచి దూరమైన బంధువులు కూడా మీ దగ్గరికి వస్తారు. దట్ మచ్ ఆఫ్ అండ్ డబ్బే మిమ్మల్ని అందరికీ, అది మీ మాటలు అందరూ వినేలా చేస్తుంది. డబ్బుతో కానిది ఈ భూమి మీద ఏదీ లేదు. డబ్బుకు తెలిసింది ఒకటే, ఈ రోజు నువ్వు నన్ను కాపాడుకుంటే రేపు నిన్ను కాపాడుతానని. అందుకోసమే చాలా ఇంపార్టెంట్. చాలా అవునండి. ఈ రోజు మనం డబ్బును నిజంగా మనం కాపాడుకోవడం అంటే ఏంటంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో చాలా మంది ఏం చేస్తారంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ పెట్టారు. అంటే మేనేజింగ్ ఉండదు. సంపాదిస్తారు, చాలా మంది నాకు అంటూ ఉంటారు, సంపాదించిందంతా వెళ్ళిపోతుంది అంటారు. సంపాదించింది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే దానిపైన నువ్వు ఫోకస్ పెట్టట్లేదు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఏమంటారంటే మీ దగ్గర ఎంత మనీ వచ్చినా ఫస్ట్ స్పెండ్ చేయకండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేవింగ్ ఫస్ట్ చేసి తర్వాత స్పెండింగ్ చేయండి. సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత స్పెండింగ్. చాలా నేను చూస్తే హరిత గారు చూడండి, ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్పెండిచర్, మనీ రాగానే ఎక్స్పెండ్ చేస్తారు, తర్వాత ఎంతో కొంత సేవ్ చేస్తారు. అలా కదండి, ముందే సేవింగ్ చేసుకోవాలి. అయితే ఇంకొకటి నేను వారి దగ్గర నుంచి చాలా విషయాలు నేను నేర్చుకున్నానంటే విమర్శించరండి. విమర్శించే గుణమే వారిది లేదు. ఎప్పుడు చూస్తారో నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉండడం వల్ల చూడండి ఎప్పుడైనా సరే ఒక అట్రాక్టివ్ విమర్శలను అసలు పట్టించుకోదంటారా? ఆయన అందుకే పట్టించుకోలేదా? ఎవరిని పట్టించుకోరండి. అంతెందుకండి, వారి తర్వాత వారు వచ్చిన 4 సంవత్సరాలతో నేను వచ్చానండి. కన్సిస్టెన్సీ నేను సెకండ్ మొత్తం ఎన్నో ఎపిసోడ్ చేశాను. బట్ ఏ రోజు మీరు చూడండి, ఏ ఎపిసోడ్ లో కూడా సెకండ్ ఎంతమంది వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తారు కానీ విమర్శించే క్వాలిటీ అయితే వారిది లేదండి. సో అందుకు నేను కూడా అంతే అండి. అది ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనలో విమర్శించే గుణం ఉందనుకోండి మనం డౌన్ ఫాల్ అవుతాం. సో ఒకటి నేను నేర్చుకునేది ఏంటంటే మౌనాన్ని పాటించమని. ఎప్పుడు కూడా మీరు సైలెంట్ గా ఉండండి, యూనివర్స్ అడగండి. విశ్వం విశ్వం విశ్వం. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ లో విశ్వం అనే కాన్సెప్ట్స్ వినపడుతుంది కదా ఎక్కువ మందికి. విశ్వము డబ్బు గురించిన కాన్సెప్ట్స్ 6 సంవత్సరాల క్రితమే తెలుగు అందరికీ చూడండి వెళ్ళేలా వారు చేశారండి. వారి నుంచి మనం చూడండి భౌతికంగా వారు లేకపోయినా వారి వీడియోస్ ఉన్నాయి. వారి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా కోటీశ్వరుడు కావాలి, అంటే దాన్ని ఆచరించాలి. ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో ఆచరించినప్పుడు డెఫినెట్ అవుతారండి. సో నిజంగా చెప్పాలంటే వారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలండి. వారు భౌతికంగా ఈ రోజు లేకున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అనంతకృష్ణ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? వారి నుంచి నేర్చుకోవాల్సింది అంటే ఏదైనా సరే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. విశ్వాన్ని అడగండి. మనీ కావాలా, విశ్వం అడగండి. ఊహించుకోండి, గొప్పగా ఊహించుకోండి, గొప్పగా కళలు కనండి. మీరు కళలు కంటే డెఫినెట్ గా మీ దగ్గరికి వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. విశ్వాన్ని అడగండి. మీరు ఎందుకు బాధపడతారు, అధైర్యపడవద్దు. ఎన్ని డెప్స్ ఉన్నా కూడా మీరు భయపడుతుంటే ఇంకా ఎక్కువ అవుతుంటే కానీ అవి తిరవు. సో మీరు డైరెక్ట్ విశ్వాన్ని అడగమని చెప్పేవారండి. ఓకే, ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన వీడియోల రూపంలో, ఆయన మాటల రూపంలో మన చుట్టూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.